సో ఈ వీడియోలో వచ్చేసి మటన్ కర్రీ అలానే రాగి సంకటి ఎలా చేయాలైతే చూద్దాము. సో ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. మటన్ కర్రీ కదా, అంటే మటన్ కర్రీ కానీ ఏ నాన్ వెజ్ కర్రీలోనా ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. దాని తర్వాత 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిని, అలాగే ఒక ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 3 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకోండి. అవి కొంచెం సాట్ అయ్యాక 4 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకుని అందులో వేసేసుకోండి. ఆనియన్స్ ఎప్పుడైతే మనకి బ్రౌన్ కలర్ వచ్చాయో పెద్ద పెద్ద టమాటాలు 2 వేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసేయండి. టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు ఒక పెద్ద స్పూన్ ఫ్రెష్గా అప్పుడే గ్రైండ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకుని కొంచెం అంత గుప్పడు కరివేపాకు కూడా అందులో వేసేసి ఫ్రై చేసేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టండి. గ్రేవీ అంతా చక్కగా దగ్గర పడాలన్నమాట. అంటే ఆనియన్స్ టమాటాలు చక్కగా ఉడికిపోవాలి. దాని తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకోండి. అందరు తగినంత అంటారు కదా. 650 గ్రామ్స్ ఆఫ్ మటన్కి 1.5 స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అలానే కారం అంటారా, మేము 1 స్పూన్ వేసాను, 2 స్పూన్స్ వేసుకున్న బాగుంటుంది. ఈ మధ్యన కారం తినడం తగ్గించేసాము. సో గ్రేవీ చూసారు కదా చక్కగా దగ్గరికి బాగా ఉడికిపోయింది అనమాట. అప్పుడు మీరు మటన్ వేసేసుకోండి. మటన్ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ మూత వేసేసి పక్కన పెట్టండి. అప్పుడు మీరు చూస్తున్నారు కదా మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. అలానే ఆయిల్ కూడా చక్కగా పైకి తేలుతుంది అనమాట. అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ ఎంత అంటే ఒక 1/4 గ్లాస్ కన్నా తక్కువ వేసుకోండి. తక్కువ వాటర్ పడుతుంది. అండ్ కొత్తిమీర వేసేసి చక్కగా 8 విజిల్ పెట్టండి. ఒక విజిల్ వచ్చేసి హైలో, 7 విజిల్స్ వచ్చేసి సిమ్లో పెట్టేసేయండి. అండ్ సైమల్టేనియస్గా రాగి సంకటి కూడా చేసేసుకుంటున్నాను. సంకటి వచ్చేసి నేను ఎంతైతే ఎంతైతే రాగి పిండి తీసుకుంటానో అంతే అమౌంట్ ఆఫ్ రైస్ కూడా తీసుకుంటాను. అండ్ రైస్ ఉడికిపోయిన తర్వాత చక్కగా రాగి పిండి వాటర్లో డైల్యూట్ చేసేసుకొని ఉండలు లేకుండా అప్పుడు అందులో రైస్లో కలిపేసుకొని బాగా దాన్ని తిప్పుతూ ఉంటానన్నమాట. అండ్ కొంచెం నెయ్యి వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి మగ్గిస్తే రాగి సంకటి అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇంక ఇప్పుడు కుక్కర్ విజిల్స్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత 1/2 స్పూన్ ఏమో గరం మసాలా, చికెన్ మసాలా వేసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక్క 5 మినిట్స్ ఉంచానండి. దాని తర్వాత లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని అయితే స్టవ్ అయితే కట్టేసాను. యమ్మీ లంచ్ అండి, చాలా బాగుంటుంది. అది వీకెండ్ రోజు అయితే చేసుకున్నాం. ఆ రోజు ఇంట్లో పవర్ కట్ అయిపోయింది. సో అందుకని ల్యాప్టాప్ చూస్తూ మా లంచ్ అయితే కానిచ్చేసాము. సో రాగి సంకటి తినడానికి కూడా పద్ధతి ఉంటుంది కదా. కర్రీ మంచిగా సంకట్లో వేసుకొని మిక్స్ చేసి తినేసాం.